ఫ్రెండ్స్ జూన్ మంత్ని కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా జూలై మంత్లోకి అడుగు పెట్టేశాము. ఈ వీడియోలో జూన్ మంత్కి సంబంధించిన ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాము. ఎస్, వీడియో కొంచెం లేట్ అయింది, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఈ వీడియో డీల్ అయింది. ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి. ఇక మనం రిపోర్ట్లోకి వెళ్ళిపోతే ఈ జూన్ మంత్లో మొత్తంగా 1,02,282 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఇండియాలో సేల్ అయ్యాయి. 2024 జూన్తో కంపేర్ చేసుకుంటే ఈ సేల్స్ 32% పెరిగాయి. 2024 జూన్ మంత్లో 80,000 టూ వీలర్స్ ఇండియాలో సేల్ అయ్యాయి. సో ఇయర్ ఆన్ ఇయర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ అండ్ గ్రోత్ అనేది పెరుగుతూనే వెళ్తుంది. ఇక పర్టికులర్గా జూన్ మంత్లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో టీవీఎస్ ఉంది. లాస్ట్ 2 monthsగా మనం టీవీఎస్ని టాప్ ప్లేస్లోనే చూస్తున్నాము. ఈ జూన్ మంత్లో కూడా టీవీఎస్ టాప్ ప్లేస్కే వచ్చింది. అండ్ సెకండ్ ప్లేస్లో చెతక్ ఉంది. టీవీఎస్కి చెతక్కి కేవలం కొన్ని యూనిట్స్ తేడానే ఉంది. సో చెతక్ అయితే సెకండ్ పొజిషన్లోకి వచ్చింది. అండ్ థర్డ్ పొజిషన్లో యాజ్ యూజువల్ ఓలానే ఉంది. 2024 జూన్తో కంపేర్ చేసుకుంటే 2025 జూన్లో ఓలా యొక్క సేల్స్ అనేవి ఘోరంగా పడిపోయాయి. ఫోర్త్ ప్లేస్లో ఏథర్ ఉంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో హీరో మోటోకార్ప్ వచ్చింది. మనం 2025లో ఫస్ట్ 6 monthsని కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ ఫస్ట్ 6 monthsలో మన ఇండియాలో ఏకంగా 6,05,211 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్ అయ్యాయి. 2024 ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే ఈ సేల్స్ అనేవి 15% పెరిగాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన ఇండియాలో సుమారుగా 200 కంపెనీస్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. సో 200 కంపెనీస్లో కేవలం టాప్ 10 కంపెనీసే 95% ఆఫ్ ద సేల్స్ని జరిపాయి. అంటే సుమారుగా 105,000 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఈ జూన్లో సేల్ అయితే దాంట్లో 1,00,000 టూ వీలర్స్ టాప్ 10 కంపెనీస్ నుండే సేల్ అయ్యాయి. ఈ మిగతా 190 కంపెనీలు కలిపి కేవలం 5,000 యూనిట్లే సేల్ చేయగలిగాయి. సో ఇప్పుడు ఈ జూన్ మంత్లో టాప్ 10 కంపెనీస్ ఏవో చూసేద్దాము. ఏమేం అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకల్? ఇలా అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. 10th ప్లేస్లో రీవోల్ట్ వాళ్ళు ఉన్నారు. రీవోల్ట్ కంపెనీ వాళ్ళు మే మంత్లో 886 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్ చేస్తే ఈ జూన్ మంత్లో 766 ఎలక్ట్రిక్ బైక్స్ని సేల్ చేశారు. 9th పొజిషన్లో రివర్ మొబిలిటీ ఉంది. రివర్ కంపెనీ వాళ్ళు మే మంత్లో 959 ఎలక్ట్రిక్ స్కూటర్స్ సేల్ చేస్తే జూన్ మంత్లో 1,246 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్ చేశారు. రీవోల్ట్ మరియు రివర్ మొబిలిటీ ఈ రెండు మే మంత్లో టాప్ 10 పొజిషన్లో లేవు. జూన్ మంత్లో పర్ఫార్మెన్స్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని వీళ్ళు టాప్ 10 పొజిషన్లోకి వచ్చారు. 8th ప్లేస్లో ప్యూర్ ఎనర్జీ ఉంది. వీళ్ళు మే మంత్లో 1,270 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్ చేస్తే జూన్ మంత్లో 1,429 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్ చేశారు. 7th ప్లేస్లో బీగోస్ ఉంది. బీగోస్ కంపెనీ వాళ్ళు మే మంత్లో 1,066 యూనిట్లు సేల్ చేస్తే జూన్ మంత్లో 1,952 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్ చేశారు. 6th ప్లేస్లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ అంటే ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మే మంత్లో 4,177 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్ చేస్తే జూన్ మంత్లో 4,199 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్ చేశారు. సో ఈ 7th పొజిషన్ నుండి మనకి ప్రతి మంత్ ఇవే కంపెనీస్ ఉంటాయండి. వీళ్ళ సేల్ పెరగదు తగ్గదు, కాన్స్టెంట్ గా అలానే ఉంటాయి. సో ఈ 7th ప్లేస్ నుండి టాప్ పొజిషన్ వరకు మనకి అవే కంపెనీస్ లాస్ట్ 5-6 months గా మనం చూస్తూ వస్తున్నాము. ప్రస్తుతం ఆంపియర్ వాళ్ళకి 4% మార్కెట్ షేర్ ఉంది. 5th ప్లేస్లో హీరో మోటోకార్ప్ వాళ్ళు ఉన్నారు. హీరో మోటోకార్ప్ వాళ్ళు మే మంత్లో 7,164 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్ చేస్తే జూన్ మంత్లో 7,664 టూ వీలర్స్ సేల్ చేశారు. ప్రస్తుతం హీరో మోటోకార్ప్కి 7% మార్కెట్ షేర్ ఉంది. వీళ్ళు నిన్నే హీరో వీదా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేశారు. సో ప్రైస్ అయితే చాలా అగ్రెసివ్గా పెట్టారు. బ్యాష్ అనే బ్యాటరీ రెంటల్ ప్రోగ్రామ్తో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకొచ్చారు. ఈ బ్యాష్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీకు తర్వాత వస్తుంది. సో ఈ బ్యాష్ అనే సిస్టమ్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్లో ఎలా వర్క్ అవుతుందో నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4th ప్లేస్లో ఏథర్ ఉంది. ఏథర్ వాళ్ళు మే మంత్లో 12,840 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ని సేల్ చేస్తే జూన్ మంత్లో 14,512 యూనిట్స్ని సేల్ చేశారు. ప్రస్తుతం ఏథర్కి 14% మార్కెట్ షేర్ ఉంది. హీరో మోటోకార్ప్ లాగానే ఏథర్ కంపెనీ వాళ్ళు కూడా ఏథర్ రిస్తా అండ్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్స్లో బ్యాష్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మనం స్కూటర్ని తక్కువ రేట్లో కొనుక్కొని మనం తిరిగే కిలోమీటర్స్కి ప్రతి నెల రెంట్ పే చేయాల్సి వస్తుంది. 3rd ప్లేస్లో ఓలా ఉంది. ఓలా మే మంత్లో 18,499 యూనిట్స్ని సేల్ చేస్తే జూన్ మంత్లో 20,189 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ని సేల్ చేశారు. ప్రస్తుతం
ప్రస్తుతం ఓలా కంపెనీకి 19% మార్కెట్ షేర్ ఉంది. 2024 జూన్తో కంపేర్ చేసుకుంటే ఈ 2025 జూన్ మంత్లో ఓలా యొక్క గ్రోత్ వచ్చేసరికి -45%. వీళ్ళు లాస్ట్ జనవరి మంత్లో టాప్ 1 పొజిషన్లోకి వచ్చారు. దాని తర్వాత ఈ 5 మంత్స్ వీళ్ళు 3rd పొజిషన్లోనే ఉన్నారు. సెకండ్ ప్లేస్లో బజాజ్ ఉంది. బజాజ్ వాళ్ళు మే మంత్లో 21,770 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని సేల్ చేస్తే జూన్ మంత్లో 23,004 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని సేల్ చేశారు. బజాజ్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ 22%గా ఉంది. ఫస్ట్ ప్లేస్లో టీవీఎస్ కంపెనీ ఉంది. టీవీఎస్ కంపెనీ వాళ్ళు మే మంత్లో 24,560 టూ వీలర్స్ని సేల్ చేస్తే జూన్ మంత్లో 25,274 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ని సేల్ చేశారు. బజాజ్కి టీవీఎస్కి కేవలం 2,270 వెహికల్సే తేడా ఉంది. ఒక 2,000 వెహికల్స్ ఎక్కువ సేల్ చేస్తే బజాజ్ వాళ్ళే ఫస్ట్ పొజిషన్లోకి వచ్చేవాళ్ళు. ప్రస్తుతం టీవీఎస్ యొక్క మార్కెట్ షేర్ 24% ఉంది. మార్కెట్ షేర్ అంటే ఏమీ లేదండి, 100 బళ్ళు అమ్ముడైతే దాంట్లో 24 బళ్ళు టీవీఎస్ కంపెనీవే ఉన్నాయని అర్థం. సో గడిచిన 3 మంత్స్ నుండి టీవీఎస్ఏ మనకి టాప్ పొజిషన్లోకి వస్తుంది. సో దీనికి రీజన్ మనందరికీ తెలుసు, దాని అవైలబిలిటీ, సర్వీస్, రిలయబిలిటీ అండ్ డ్రైవ్ క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా వాళ్ళు మంచి ప్రైస్లోనే అమ్ముతున్నారు. సో టీవీఎస్ కంపెనీ అయితే లాస్ట్ 3 మంత్స్ నుంచి టాప్ పొజిషన్లోనే కొనసాగుతుంది. మరి బజాజ్ వాళ్ళు రీసెంట్గా 3001 అనే వేరియంట్ని లాంచ్ చేశారు. మరి ఆ వేరియంట్తో వీళ్ళు ఫస్ట్ పొజిషన్లోకి వస్తారా రాదా అన్నది మనకి ఇంకొక 1 మంత్ తర్వాత తెలిసిపోతుంది. అండ్ ఈ బ్యాస్ అనే ప్రోగ్రామ్ని కూడా చాలా కంపెనీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. మరి దీనివల్ల ఆ కంపెనీస్ ఇంపాక్ట్ అండ్ గ్రోత్ ఎంత ఉంటుందో మనకు ఒక 1 మంత్లో తెలిసిపోతుంది. సో ఇదన్నమాట జూన్ మంత్కి సంబంధించిన ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్. మరి ఈ సేల్స్ రిపోర్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అటు దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.